ఇంట్లోనే రెస్టారెంట్ లెవెల్‌లో పాలక్ పన్నీర్ బుర్జీ 15 నిమిషాల్లో ఎలా చేయాలో చూద్దాం. 50 గ్రామ్స్ హోమ్ మేడ్ పన్నీర్ తీసుకుంటున్నాను. ఒక పాన్ పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక చిల్లీ కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ 2 కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలి. మనకి పాలకూరలో నుంచి వాటర్ అనేది బయటకి రిలీజ్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. పాలక్ మొత్తం కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రేట్ చేసుకున్న పన్నీర్ని మనం దీంట్లో వేసేసుకొని మంచిగా 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి పన్నీర్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యి మంచిగా చాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. తర్వాత ఒక స్పూన్ కారము, పావు స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మనకి కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. కారం అనేది స్మెల్ పోవడానికి. ఇట్లా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనకి బయట అమూల్ క్రీమ్ అనేది మనకు దొరుకుతుంది. ఫ్రెష్ క్రీమ్ అనమాట. దీన్ని మనం కొంచెం ఒక 20-25 గ్రామ్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోవడం వలన మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. దానివల్ల సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి హోటల్ స్టైల్లో మనకి ఎలా చేస్తారో అలానే వస్తుందండి. నేను బయట తిన్నప్పుడు చూశాను, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా ట్రై చేయాలని ఆ రోజు అనుకున్నాను. నేను ఇలా ట్రై చేసినప్పుడు మా హస్బెండ్కి చూపిస్తే చాలా బాగుంది, హోటల్ స్టైల్లో తిన్నట్టు అనిపించింది అని చెప్పారు. నేనైతే దీన్ని దోశలోకి వేసుకున్నాను. ఇది వచ్చేసి మిల్లెట్స్ దోశ అనమాట. మిల్లెట్స్ దోశ ఆల్రెడీ మనకి పిండి రుబ్బి పెట్టేసుకొని ఉంచుకుంటాను కదా, వెంటనే వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను బయటికి వెళ్ళొచ్చాము, అప్పటికప్పుడు ఇంత త్వరగా ఏమి చేయాలి అని చెప్పి ఆలోచించినప్పుడు పన్నీర్ ఉంది, పాలక్ ఉంది, కొంచెం ఇది చేసేస్తే అయిపోతుంది అని చెప్పి నేను ట్రై చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్లో మనకి పన్నీర్ బుర్జీ అనేది ఎలా దొరుకుతుందో అలానే ఉందనమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.